హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు కనువిప్పు. అది ఒక 5 అంతస్తుల అపార్ట్మెంటు. 3వ ఫ్లోర్లో 311 ఇంట్లోని కిటికీ దగ్గర కూర్చుని తదేకంగా క్రిందికి చూస్తున్నాడు బాబు. లేచి ఉన్నంతసేపు ఆ కిటికీ దగ్గరే కూర్చుంటాడు. ఆయ వచ్చి పాలు తాగుతావా అని అడిగింది. బుర్ర అడ్డంగా తిప్పాడు. వీడు మోగముద్దు అని అనుకుంటూ ఆ పాలన్నీ గటగటా తాగేసింది. రోజు కిటికీలోంచి క్రిందికి చూడటం బాబుకి బాగా అలవాటయ్యింది. వాడి దినచర్యలో ఒక భాగమయ్యింది. సాయంత్రం 6 గంటలు అయింది. బాబు తండ్రి వాసు, తల్లి వాణి ఆఫీసు నుంచి వచ్చారు. బాబు, పాలు తాగావా అని అడిగింది వాణి. బాబు చెప్పేలోపే పెద్ద గ్లాసు పాలు తాగాడమ్మా అన్నది ఆయ. వాళ్ళు మరి ఏమీ అనకుండా ఫ్రెష్ అవటానికి లోనికి వెళ్లారు. మళ్లీ వచ్చి ఒకరు ల్యాప్టాప్, ఇంకొకరు సెల్ ఫోన్ పట్టుకుని కూర్చున్నారు. బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఆయ వంట చేసి వెళ్లిపోయింది. అలా 2 గంటలు గడిచాక బాబు ఆకలి అన్నట్టు తల్లికి కడుపు చూపించాడు. 5 ఏళ్లు అవుతున్నా వీడికి మాటలు రాలేదు ఎందుకనో. ఇంకా మూగ భాషే, దిగులుగా అనుకుంది వాణి. ఏం కారణమో తెలియదు. ఒకసారి డాక్టర్కి చూపిద్దాం అన్నది వాణి. సరే, రేపు మనిద్దరికి సెలవు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు వాసు. మర్నాడు బాబుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. అన్ని టెస్టులు చేశారు. వాసుతో కొంతసేపు మాట్లాడాడు డాక్టర్. మర్నాడు వేరే డాక్టర్కు కూడా చూపించాడు వాసు. ఇంటికి రాగానే నా బట్టలు, బాబు బట్టలు సూట్ కేసులో పెట్టు, మేము ఊరికి వెళ్ళాలి అన్నాడు వాణితో. ఇప్పుడెక్కడికి వెళ్తారు అడిగింది వాణి. మా అమ్మ నాన్నని చూడాలని ఉంది అన్నాడు వాసు. అయితే మీతో బాబెందుకు అని అడిగింది వాణి. ముందు బట్టలు సర్దు, తీసుకెళ్తాను అని గట్టిగా కసిరాడు. 15 రోజులు సెలవు పెడుతున్నాను అని బాబుని తీసుకుని బయటకు వెళ్తుంటే, అన్ని రోజులు ఎందుకు, 3 రోజులు చాలు కదా వాళ్ళని చూడటానికి అన్నది వాణి. నా ఇష్టం అన్నాడు వాసు. బాబుని తీసుకుని ట్రైన్ ఎక్కాడు. అది కూడా స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు. ట్రైన్లో టీ టీ, చాయ్ చాయ్ అంటూ ఒకరు, సమోసా సమోసా అంటూ ఇంకొకరు, చెనక్కాయలు చెనక్కాయలు అని ఇంకొకరు, ఇలా ఏదో ఒక వస్తువు అమ్మేవాళ్లు వస్తున్నారు. బాబుకి అంతా వింతగా ఉంది. అంతమంది మనుషుల్ని చూడటం వలన రాజమండ్రి దగ్గర ట్రైన్ దిగి రావులపాలెం బస్సు ఎక్కారు వాళ్ళిద్దరు. 8 గంటలైంది ఇంటికి చేరేసరికి. సడన్ గా కొడుకుని మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయారు వాసు తల్లిదండ్రులు ఇద్దరు. ఏమైందిరా, ఇంత రాత్రి వేళ వచ్చావు అని కంగారు పడిపోయారు. ఏం లేదమ్మా, మిమ్మల్ని చూడాలని అనిపించి వచ్చాను అన్నాడు వాసు. మనవడిని చూసి ఆనందపడిపోయారు. ఎప్పుడో వాడికి 1 ఏడాది వయసు ఉన్నప్పుడు చూశారు, మళ్ళీ ఇప్పుడే చూడటం. వాడికి స్వయంగా స్నానం చేయించి అన్నం తినిపించి పడుకోబెట్టింది సీతమ్మ. మరునాడు వాసు వచ్చాడని తెలిసి వాసు ఫ్రెండ్ వేణు తన 3 పిల్లలతో వచ్చాడు. వాళ్లను బెరుకుగా చూస్తూ ఉన్నాడు బాబు. కాని కొంతసేపటికి ఆ పిల్లల చనువుతో వాళ్లతో ఆడుకోవటానికి బయటికి వెళ్లాడు. వేణుకి 2 ఆడపిల్లలు, 1 బాబు. తన బాబు తోటివాడే కాని వాడు గలగలా మాట్లాడుతున్నాడు. కొంతసేపటికి తాత బిస్కెట్లు అంటూ వచ్చారు పిల్లలు. తండ్రి డబ్బాలోని బిస్కెట్లు తీసి ఇచ్చాడు అందరికీ. అలా రోజు ఆడుకోవటం అలవాటైంది. 1 వారం పోయాక ఒకరోజు తాత బిక్కీ అని అడిగాడు బాబు. ఆశ్చర్యపోయాడు వాసు తన కొడుకు మాట్లాడటం చూసి. పెద్దవాళ్ళిద్దరికీ బాగా దగ్గరయ్యాడు బాబు. బాబుకి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. మళ్లీ మనవడిని తీసుకెళ్లిపోతాడేమో అని బెంగగా ఉంది ఇద్దరికి. సడన్ గా నాన్న, అమ్మ మీరిద్దరూ నాతో రావాలి అన్నాడు వాసు. ఎందుకురా, దగ్గరలో దీపావళి పండుగ ఉన్నది కదా, కోడలను రమ్మని చెప్పు, ఇక్కడే పండుగ జరుపుకుందాం అన్నాడు తండ్రి రాఘవయ్య. కోడలికి తామంటే గిట్టదు, చాదస్తపు మనుషులు అని విసుక్కుంటుంది. అయినా సరే అదేమీ మనసులో పెట్టుకోకుండా తమ ఇంటి పిల్ల అనుకున్నాడు రాఘవయ్య. ఇష్టం లేకపోయినా దీపావళికి వచ్చింది వాణి. అందరూ వచ్చారన్న సంతోషంతో సీతమ్మ వంటిల్లంతా పిండి వంటలతో నింపేసింది. ఉన్న 4 మనుషుల కోసం ఇన్ని వంటలెందుకు అని మనసులోనే విసుక్కుంది వాణి. రాఘవయ్య ముందు రోజే బజారుకెళ్లి పటాసులన్నీ కొని తెచ్చారు.
సాయంత్రం 4 గంటల నుంచి ఆ ఇంటి మంగలి, చాకలి, పనివాళ్లు, పొలంలో పనిచేసే రైతులు వాళ్ళందరికీ కూడా చేసిన పిండి వంటలు, పటాసులు పంచిపెట్టడం చేశారు రాఘవయ్య, సీతమ్మ. వచ్చిన వాళ్ళందరూ చల్లగా 10 కాలాల పాటు ఉండండి బాబు అని అందరినీ దీవించి వెళ్లారు. ఇల్లంతా దీపాల వెలుగులతో కళకళలాడింది. చిచ్చుబుడ్లు, పటాసులు, జువ్వల సందడితో వీధి వీధంతా మారుమోగింది. చాలా సంవత్సరాల తర్వాత సందడిగా పండగ చేసుకున్నారు అందరూ. ఆ మరునాడే నాకు సెలవు లేదంటూ వాణి వెళ్లిపోయింది. అపార్ట్మెంట్లో దీపావళి అంటే 4 కొవ్వొత్తులు వెలిగించి, ఓ 4 పెన్సిల్స్ వెలిగించి ఇంట్లోకి వెళ్లిపోవడమే. అక్కడి నుంచి టీవీ చూడటం తప్పించి ఇంకేమీ ఉండదు. ఇక్కడి సందడికి పిల్లాడిలో చాలా మార్పు కనిపించింది. ఎంతైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్న పిల్లలు చాలా చురుకుగా ఉంటారు అనుకున్నాడు వాసు. నాన్న, అమ్మ, మీరిద్దరూ నాతో పట్నం బయలుదేరండి అన్నాడు వాసు. మేమెందుకురా, మాకు బోలెడు పనులు ఉన్నాయి ఇక్కడ అన్నారు సీతమ్మ, రాఘవయ్య. అదంతా నేను చూసుకుంటాను అని వేణుని పిలిచి పొలం కౌలుకి ఇచ్చాడు. ఇంటికి తాళం వేసి వేణుని చూసుకోమన్నాడు. ఇక్కడి పని మనిషి రంగిని కూడా వెంట తీసుకెళ్లాడు, ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి. అందర్నీ చూసిన వాణి మనసులోనే విసుక్కుంటూ బయటికి మాత్రం బాగున్నారా అత్తయ్య గారు, మావయ్య గారు అని అడిగింది. ఆయాను మానిపించేశాడు వాసు. రంగి ఇంట్లో పనులన్నీ చేస్తుంది తల్లికి సహాయంగా. బాబు చాలా హుషారుగా ఉన్నాడు. బాబుని సాయంత్రం పూట దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్తున్నారు తాత, నాయనమ్మ. బాగా చలాకీగా ఉంటున్నాడు. మాటలు కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి. 1 రోజులు గడిచాయి. ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు వాసు. ఇంతలో, ఇంకెన్నాళ్లు ఉంటారు మీ అమ్మ నాన్న? 1 రోజులైంది వచ్చి అని కోపంగా అడిగింది వాణి. మా అమ్మ నాన్న ఇక వెళ్లరు, ఇక్కడే ఉంటారు అన్నాడు వాసు. ఎందుకీ లంపటం మనకి, నేను ఒప్పుకోను అన్నది వాణి. చంప మీద ఒక్కటిచ్చాడు వాసు భార్యకి. అసలు నీకేం తెలుసు వాళ్ళ విలువ అని ఆగి, డాక్టర్ ఏమన్నాడు తెలుసా? బాబు ఇలా డల్గా మాటలు రాకుండా ఉండటానికి కారణం మనమే. మన ఉద్యోగం, సంపాదన అంటూ ఇద్దరం బయట వెళ్లిపోతున్నాం. వాడితో మాట్లాడేవారు ఎవరూ లేక వాడికి మాటలు రాలేదు. వాడు చిక్కిపోవటానికి కారణం ఆయ. మనం వాడికి ఇచ్చేవన్నీ తను తినేస్తుంది వాడికి పెట్టకుండా. ఎదురింటి బామ్మగారు చెప్పేదాకా ఈ విషయం నాకు తెలియదు. అమ్మగా వాడి గురించి ఏమైనా ఆలోచించావా? ప్రపంచంలో ఎన్నో బంధాలు అవసరాల కోసం పుడుతుంటాయి. కానీ ఏ అవసరం లేకుండా, స్వార్థం లేకుండా పుట్టే నిజమైన బంధం తల్లి అనుబంధం ఒక్కటే. వాడు రోజు కిటికీలోంచి ఏం చూస్తున్నాడో తెలుసా? అక్కడ కూలీల కుటుంబాలు ఉన్నాయి గుడిసెల్లో. భార్యాభర్తలిద్దరూ కూలికి వెళ్లిపోతూ తమ పిల్లవాడిని పెద్దవాళ్లైన తమ తల్లిదండ్రులకు అప్పచెబుతున్నారు. వాళ్ళు సంతోషంగా వాళ్లతో ఆటలు, పాటలు, డాన్సులు. అది చూసి మనవాడు అలా తనకు లేరని ఫీల్ అవుతున్నాడు. అది మనకు చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు చూడు, అమ్మా నాన్నతో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. మాటలు కూడా వస్తున్నాయి. చాలా హుషారుగా ఉన్నాడు. ఆ కూలీలకు ఉన్న జ్ఞానం, మంచి మనసు మనకు లేదు అన్నాడు వాసు. భర్త మాటలకు తనలోని తల్లి మనస్సు మేల్కొంది. నిజమేనండి, నేను గమనించలేదు గాని బాబులో చాలా మార్పు వచ్చింది. మాటలు రాలేదని ఎన్నాళ్ళు స్కూల్లో కూడా జాయిన్ చేసుకోలేదు అంటూ చక్కగా ఆరోగ్యంగా ఉన్న బాబుని చూసి మురిసిపోయింది వాణి. ఇదంతా అత్తయ్య మామయ్య గారి దయ అనుకుని వాళ్ళని ఆదరంగా చూడటం మొదలుపెట్టింది. ఆ మార్పుకి చాలా సంతోషించారు పెద్దవాళ్ళు ఇద్దరు. భార్య మీద చెయ్యి చేసుకునేంత కుసంస్కారం తనకు లేదు. కానీ బాబు పరిస్థితి తలుచుకుంటేనే భయం వేసింది. ఆ రోజు బాబుని చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర చూపించినప్పుడు బాబుకి ఆటిజం అనే జబ్బు వచ్చిందని, దానివల్లే మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు. ఇది అమెరికాలో పిల్లలకు ఎక్కువ వస్తుందట. ఎందుచేతనంటే అక్కడ నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లలతో టైం స్పెండ్ చేయరు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూడరు. అందుచేత వారికి ఎక్కువ వస్తుంది. ఇండియాలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. రాను రాను ఇక్కడ కూడా నేర్చుకున్నారు అందరూ. స్వేచ్ఛగా ఒంటరిగా ఉండడం. భార్య, భర్త, ఓ పిల్లాడు లేక పిల్ల. అందుకే వాళ్లకు ఒంటరితనం. వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని మొదట్లోనే గుర్తించకపోతే చాలా ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. అందుచేత పిల్లలకు ఈ పరిస్థితి రానివ్వకూడదని దీనికి ట్రీట్మెంట్ కన్నా పిల్లలతో
ఎక్కువ శాతం పెద్దవాళ్ళు గడపడమే మార్గమని, పెద్దవాళ్ళు లేని వారు కనీసం తల్లి తండ్రి అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని, లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టిన తమలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రుల విలువ తెలుసుకోలేకపోతున్నారు అనుకున్నాడు వాసు స్వాగతంగా. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.